వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించిన నంద్యాల జిల్లా పోలీసులు. తిరుపతిలో కులిన మాంసం కలకలం, హెల్త్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. సోషల్ మీడియా ప్రచారంపై ప్రథమనంది దేవస్థాన చైర్మన్ చలంబాబు పోలీసులకు ఫిర్యాదు. హైవేపై ఘోర ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడిన కారు. చదువు కోసం యోగాసనాలు, స్కూల్ కావాలంటూ గిరిజనుల వినూత్న నిరసన. పొంగిపొర్లిన నాడు వంకవాగు, బళ్ళారి కర్నూలు రాకపోకలకు అంతరాయం. సీఎం చంద్రబాబు ఇలాకాలో ముసుగు దొంగల హల్చల్. తిరుమల శ్రీవారి దర్శనమునకు పోటెత్తిన భక్తులు. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరిన వాహనాలు. లోకేష్ ఆఫీస్ ఫోన్తోనే కేసుల, టీడీపీ నేత రామిరెడ్డి సంచలన ఆరోపణలు. కుప్పంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు, నలుగురు అరెస్ట్. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా పోలీసులు సండేస్ ఆన్ సైకిల్ పేరుతో సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. సాయుధ బలగాల అదనపు ఎస్పీ బి చిన్నకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం నుంచి నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. ఆరోగ్యవంతమైన జీవితానికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరమని ప్రతి ఒక్కరూ తమతో పాటు పిల్లలకు కూడా సైక్లింగ్ అలవాటు చేయాలని అదనపు ఎస్పీ సూచించారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తిరుపతి నగరంలో పులిన నిల్వ చేసిన మాంసం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఫ్రిడ్జిల్లో నిల్వ చేసిన మేకలు, గొర్రెల కాళ్ళు, తలలు, నాణ్యత లేని మాంసాన్ని గుర్తించారు. ఈ మాంసాన్ని హోటళ్లకు, ప్రజలకు సరఫరా చేస్తున్నట్టు తేలడంతో వ్యాపారులకు అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బయటకు వస్తుందా వర్కర్ లిస్ట్ తీసి బయట తీసి వ్యాపారం చేసినప్పుడు చిత్తశుద్ధం మినిమం. కేసు బుక్ చేసిన స్టేషన్ లో ఉంచడం మొత్తం నాన్ బెయిలబుల్. అయితే బయటికి మీకు బిల్లులు ఉండవా? ఏ డేట్ లో ఉన్నారని చెల్లించేసే. స్ప్రే కొట్టినాయనా రమేష్? అందరూ బాధ్యత. నీకే చెప్పేది మొత్తం టోటల్ అన్నిటికీ చట్టాలు పెట్టి ఆఫీస్ లో వచ్చి చరణ్ ఉంటాడు. ఏ క్లాసులు చట్టాలు పెట్టాలో చట్టాలు పెట్టి కార్పొరేషన్స్ నోటీస్ ఇష్యూ చేయండి. ఫస్ట్ టోటల్ సాయంత్రం లోపల పోవాలా. యాక్ట్లు మొత్తం ఇంక్లూడ్ చేయి.
నంద్యాల పట్టణంలోని ప్రథమానంది దేవస్థానం చైర్మన్ చలంబాబు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఒంటెన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దేవస్థానం విరాళ నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని, నిజానిజాలపై బహిరంగ చర్యకు తాను సిద్ధమని చలంబాబు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ పట్టణ సిఐ గారికి మేము ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి సంబంధించినటువంటి దానిలో గత 9వ తేదీన ఈ సోషల్ మీడియాలలో ప్రసారం చేసినటువంటి వ్యక్తులు, అసత్య ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల పైన ఒంటోన్ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మీడియాలో వచ్చినటువంటివన్నీ వాళ్ళకు సాక్ష్యాలుగా ఇవ్వడం జరిగింది. ఆయన కేసు తీసుకోవడం జరిగింది. పరిశీలించి కేసు నమోదు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, ఆ దేవస్థానం అభివృద్ధి కానీ ఆ దేవస్థానం బాగు చేయడం పడడం కొంతమందికి ఇష్టం లేనట్టు ఉంది. ఆ దేవస్థానం అభివృద్ధి జరగకూడదని, ఆ దేవస్థానానికి ఆదాయం రాకూడదని కోరుకుంటున్నారు. సహజంగా ఎక్కడైనా మనిషి యొక్క మంచి చెడులు బాగోగులు భగవంతుడు నిర్ణయిస్తారు అంటారు. అంటే భగవంతుడు కోరుకుంటే బాగుపడతాడు లేదా చెడిపోతాడు అంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదాయం కానీ అభివృద్ధి కానీ మానవుడు నాశనాన్ని కోరుతున్నాడు. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం. మనము భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్నమైనటువంటి వ్యక్తులు అందరం కలిసి ఒక సమాజంలో నిర్వసిస్తున్నాం. ఈ సమాజంలో నివసించేటప్పుడు ప్రతి మతాన్ని, ఆ మత విశ్వాసాలను మనం గౌరవించాలా. అది మన బాధ్యత. ఎందుకంటే అందరి మతాలను, అందరి మత విశ్వాసాలను గౌరవిస్తూ నువ్వు ఏదైతే మతాన్ని విశ్వసిస్తావో ఆ మతానికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు నువ్వు చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేయడంలో తప్పులేదు. మత విద్వేషాలను, మత సామరస్యానికి ఇబ్బంది కలిగించడం అనేది తప్పు. ఆ పద్ధతి వీళ్ళు అవలంబిస్తున్నారు. చెల్లా మధు మరియు రాజ్ న్యూస్ టీవీ ప్రతినిధి విజయ్ కుమార్, అలాగే నాగేంద్ర ఫేస్బుక్లలో అప్లోడ్ చేశాడు. ఆయన ఈ వచ్చినటువంటి వార్తను ఒక హిందూ మతానికి చెందిన వ్యక్తి, అలాగే సోఫీ సాహెబ్ ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి దీన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలను ఆపండి. ఏదైనా మంచి కార్యక్రమాన్ని ఒక వ్యాపార సంస్థ అభివృద్ధి కోసం వాళ్ళు ఏదైనా మనకి ఆరోగ్యంగా ఇస్తున్నప్పుడు సోషల్ మీడియా ఉపయోగం తప్పలేదు. కానీ ఇలా మత విద్వేషాలను ఎంతో నంద్యాల చాలా ప్రశాంతమైన వాతావరణం, ఇటువంటి వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నించాలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక యూనియన్ నాయకుడిగా. కాబట్టి ఇప్పటికైనా నంద్యాల పాత్రికేయులు సోషల్ మీడియాలోని దుష్ప్రచారాలను ఆపుదల చేసి ఏదైనా మీకు సమస్య ఉన్నప్పుడు వార్త రూపంగా ఇచ్చి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటే అది మంచి పరిణామం అవుతుంది. అలా కాకుండా ఒకవైపే వార్త రాయడము, మరోవైపు వాళ్ళని వించుకోకపోవడం కూడా తప్పవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇరు వర్గాల వార్తలను ప్రచారం చేసేదానికి ఆలోచించాలని నంద్యాల పాత్రికేయులను సవివరంగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నంద్యాల జాతీయ రహదారిపై ఎర్రగుడి దిన్న మెట్ట సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలియదు.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు. యోగా ఆసనాలు చేస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేడం గారు మా పిల్లలకు స్కూల్ కావాలి అంటూ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో విద్యా సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. మాది లోసింగ్ గ్రామం, అర్ల పంచాయతీ, రోలుగుంట మండలం. గత సంవత్సరం నుంచి స్కూల్ లేక అంగన్వాడీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అంగన్వాడికి వెళ్ళాలన్నా సరే 15-13 కిలోమీటర్లు, స్కూల్కి కింద నడిచి వెళ్ళాలన్నా సరే ఒక 8-9 కిలోమీటర్ల సందర్భంగా మేము స్కూల్ కూడా సరిగా వెళ్ళలేకపోతున్నాం. అలాగే అంగన్వాడీలో కూడా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు పిల్లలు కూడా వెళ్ళాలన్న స్కూల్ కి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే వెంటనే మాకు అంగన్వాడీ మరియు స్కూలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలతో నాడు వంక వాగు పొంగిపొర్లింది. దీంతో బళ్ళారి కర్నూలు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు తగ్గే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ముసుగు దొంగలు సంచరిస్తూ కలకలం రేపారు. హెచ్బి రోడ్డు పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రాత్రి వేళ రెక్కి నిర్వహించినట్లు భావిస్తున్న పోలీసులు ముసుగు దొంగల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. అలిపిరి చెక్పోస్ట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల మార్గంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేత పులిమి రామిరెడ్డి ధర్నాకు దిగారు. రోడ్డు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తమపై అన్యాయంగా 5 కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు అభ్యంతరం తెలిపిన వ్యక్తి కుమారుడు లోకేష్ కార్యాలయం నుంచి ఫోన్ చేయడంతోనే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. తాము అధికార పార్టీలో ఉన్నామో లేదో అర్థం కావడం లేదని, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్వీకరించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. మరి ఏం చేయదు కూడా పోలీసులాగా గౌరవిస్తాం. మాట్లాడుకో రిపోర్ట్ చేయి. ఇబ్బంది ఉంటే వందల పోయాం. ఎక్కడ తరగబాటు ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఎస్పీని కలిసాం, డిఎస్పీ గారిని కలిసాం, అందరూ కలిసాం. నేను తెలుగుదేశం పార్టీ పాలపాటి నాయకుడిని. తెలుగుదేశం పార్టీ అధికారంగా రాగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కమిటీ వేసి ఆ కమిటీ దాకా మట్టి రోడ్లు వేస్తున్నాము. పాలపాటి నుంచి అన్నవరం రోడ్డు వేస్తుంటే రైతులందరూ ఒప్పుకున్నారు. ఒక్క రైతు ఒప్పుకోలేదు. రాయపాటి నాగేశ్వరరావు అతను ఒక్కడికి ఒప్పుకోలేదు. అతను ఇంటికి పోయి ఎంఆర్ఓ నేను పత్తిలో వచ్చాము, ప్రజలకు ఉపయోగపడే రోడ్డు, మీకు ఉపయోగపడే రోడ్డు అని. అతను కొడుకు లోకేష్ గారి ఆఫీసులో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ లోకేష్ గారి ఆఫీసు నుంచి మరి అధికారులు బతిలాడడం, మరి ఏం చెబుతున్నాడో తెలియదు. కలెక్టర్కో, ఎస్పీకో, లేదంటే డిఎస్పీకో, ఎస్ఐకో ఫోన్ చేయగానే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఇప్పుడు ఈ 6 నెలల్లో నా మీద 5 కేసులు కట్టారు. ఈ రోజు కూడా మేము ఇచ్చిన రిపోర్టులు తీసుకోవట్లా. మరి మేము అధికార పార్టీలో ఉన్నామో అధికార పార్టీలో తెలియట్లా. అందుకని అడగడానికి వస్తే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి అందుకని మేము ఇది ప్రజలకైనా తెలియజేస్తాము. మేము చేసే వాస్తవ పరిస్థితుల్ని మీ మరి ప్రెస్ కూడా వచ్చి ఏం చేశారు పాలపాట్లో అసలు ఏం జరిగింది తెలుసుకోవాల్సిందే కోరుతున్నాము. ప్రజలకు కూడా తెలియాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నా. చిత్తూరు జిల్లా కుప్పం మండలం రేపూరు వానగుంటపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు షాపులపై లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు యథార్థంగా కొనసాగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.